అర్ధరాత్రి నుండి అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టులను తెలంగాణ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన వారిలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డితో పాటు వివిధ జిల్లా నాయకత్వాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వని పక్షంలో కూడా ఈరోజు పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, యువజన రంగ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదేమైనా అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులను అరెస్టు చేసినటువంటి వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర సమితిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిన్న సాయంత్రం నుండి ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇళ్ల వద్ద కానీ ఏఐఎస్ఎఫ్ కార్యాలయాలకు వెళ్లి ఏఐఎస్ఎఫ్ నాయకులను ఇష్టానుసారంగా ముందస్తు అక్రమ అరెస్టు చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి ఇలా పొద్దంతా కూడా పోలీస్ స్టేషన్ ఉంచుకోవడం సరికాదు. అసలు ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని పిలుపునివ్వలేదు. ఏఐఎస్ఎఫ్ పక్షాన ఏ కార్యక్రమాన్ని కూడా మద్దతునివ్వలేదు. కానీ పోలీసులు ఇలా సమాచార లోపమా, లేకపోతే ఇష్టానుసార లోపమా, లేకపోతే ఉద్యమాలకు భయపడా ఇలా ఏఐఎస్ఎఫ్ నాయకులకు ఎక్కడ ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం పరుగుతుందా, లేకపోతే పోలీసులు ఎక్కడ అణచి తిరుగుబాటు ఎంత తీవ్రమవుతుందని చెప్పి భయపడి ఇలా ఏఐఎస్ఎఫ్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఇష్టానుసారంగా ఏఐఎస్ఎఫ్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారు ప్రభుత్వం సమానం చెప్పాలి. ఇలా పోలీస్ అధికారులకైనా కనీసం అవగాహన ఉండాలి. కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఎవరో, ఆ కార్యక్రమానికి మద్దతు ఇచ్చింది ఎవరో కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ఏఐఎస్ఎఫ్ నాయకులను మాకున్నటువంటి కార్యక్రమాల షెడ్యూల్ వేరు కానీ వాళ్ళు అరెస్ట్ చేసి ఇలా ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టడం సరికాదు. వెంటనే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, డీజీపీ గారు స్పందించాలి, ఇంటెలిజెన్స్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.